మీరు అనుభవించుకోకుండా నన్ను వదిలేయండి అన్నాడంట. అంటే దీనికి ఫోన్ చేసినాడంట మళ్ళా. ఫోన్ చేసి అంటున్నాడు ఇటు వెళ్తామంటే వద్దు వద్దు వాడికి అసలు మీకు తెలియదు వాడి ఉంటే మనకు బరువు అని దెంగ నేను మాట్లాడతాదంట లంజేది మరి. అందుకే అంత మంచోనని ఆ ఊర్లో అందరూ కట్ అయ్యి దెంగినారు, ఊర్లోకి రానికుండా దెంగినారు. భాస్కరా, అది భాస్కరా అట్లా దాని కోచింగ్ బాగా ఇచ్చింది భాస్కర, ఫుల్ కోచింగ్ ఇచ్చింది. యాడింటి అమ్మ పోగు అని కోచింగ్ ఇచ్చింది. శివలీల కోచింగ్ బాగా ఇచ్చింది. దాని తరఫున ఈ రాజకీయ నాయకులకు, పోలీసు వాళ్ళకు పండబెడుతుంది. ఇంకా నేను చట్టంతో ఎంత పోరాడినా కూడా వచ్చేస్తున్నారు. చట్టం ఎంత ఉందో అంత పోరాడినా నేను. లింగారెడ్డి చెప్తే సరిపోతుంది. హలో ఎవరు? నేను మాల్చి డిగ్రీ విన్నాలేనా స్కూల్ కాడికి. ఎవరమ్మా మీరు? పులివిందలేమ్మా. చెప్పండిమ్మా. ఈ గోపాల్ నేను అక్కలేదన్నా. ఉండదమ్మా. లేదా? ఉండదమ్మా. ఉండదమ్మా. హలో ఉండదమ్మా. హలో అక్క. హలో నేను శివాను మాల్చి డిగ్రీ విన్నా. పని చేయలే అసలు. మాల్చి నెంబర్ ఇచ్చిందా? నాన్న వస్తాడు అట్లా అమ్మని ఇస్తాడు ఆంటీ అన్నా. అందుకే బాగున్నారక్క. సరేలే కానీ ఇప్పుడు ఈడుందా నేను పులివిందల్లో బాగుండా ఇవి నెంబరు. హలో ఎవరు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? ఎంత మాట్లాడరా ముందు. ఎవరు పేరు అడ్రస్ చెప్పరా ముందు? పొక్కినాకే అవడగా మీ పేరు చెప్పండి. ఎవరు పొక్కినా అవడగా నువ్వు వాళ్ళకి ఏమని మెసేజ్ పెడతావు? నువ్వు ఏమని? నీ పిల్లంత నువ్వు కాపురం చేసే లంజా కొడక. నీ పిల్లని నువ్వు తెంగలేకపోయి నీ పిల్లని పోతే ఏమైనా వేస్తావు నువ్వు? నీ పేరు చెప్పరా? ఎవడు లంజా కొడక గొల్ల పూకులేకి నమ్మట నువ్వు కొడుతుని పెడతావు ఏలేసి. నీ పేరు చెప్పరా పూక? నీ స్టేటస్ తీసుకొని చెప్పరా నీ ఇంటికి వస్తాయి. ఇప్పుడు ఎస్పీతో మాట్లాడు. లైన్లో ఉండరా. ఎస్పీ కదా ఇప్పుడు నా దగ్గర రికార్డింగ్ పంపించావు అని ఎస్పీకి పెడతా. పెట్టురా. వాట్సాప్ పెడతావు నువ్వు పూక? పెట్టురా. ఆడలకు వాట్సాప్ పెడతావు నువ్వు? పెట్టు. ఆడలకు వాట్సాప్ పెడతావు నువ్వు? ఎస్పీ లైన్లో ఉందా? లైన్లో ఎట్లా ఉండు? వాట్సాప్ పెడతావు నువ్వు? ఎస్పీ లైన్లో ఎట్లా ఉండరా? ఉంటా పెట్టి చెప్తాను నేను. ఎవరా అన్నా? హలో స్టాప్ ఎట్టా స్టాప్ అయింది. హలో ధర్మరాజుకి ఇచ్చిన మొట్టగా. హలో 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 ఎవరున్నా మీరు? నేను జనార్దన్ ఎక్కలేదునా? జనార్దన్ ఎక్కలేదు.
ఈనాట ఎవరున్నా పులివెందులన్నా పులివెందులే పులివెందులా ఎవరున్నా నువ్వు ఎవరు నువ్వు నా పేరు జాగ్రత్త మీరు ఎవరున్నా నేను ఆయన మొగుని ఈనాట అంటే ఎక్కువండి ఈనాట మన మా వాళ్ళు జాగిరి కూడా ఇచ్చింది మాట్లాడాలన్నా ఏడా అన్నే పొద్దుటూరులో నువ్వు పులివెందుల నుంచి ఎవరున్నా మా ఎక్కువలు ఉన్నారు నా అన్నే ఏం పేరు వాళ్ళ పేరు పేరు విజయలక్ష్మి 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 మీ సొంత ఎవరున్నా ఏది మీ సొంత ఎవరు నాకు పిల్లలు ఎవరు నా నువ్వు ఎందుకు నాకు అన్న ఓ మాట నేను మాట్లాడుతుంటే ఏంటి తప్పేముందా తప్పు కాదు ఒకతను ఇప్పుడు ఫోన్ చేసి అది మాకు తెలియదన్నా ప్రాణం తెలియదు మాకు తెలియదు నేను చెప్పేది నువ్వు ఒకతను ఫోన్ చేసి ఆడినవు మ్యాన్ అడిగినాడు అడిగితే మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేస్తే రాంగ్ నెంబరు అంటున్నాడు అది మాకు తెలియదన్నా ఈ నెంబర్ నా నెంబర్ ఎప్పుడైనా ఫోన్ చేయి నేను కనుక్కుంటాను దాని గురించి అభ్యంతరం పడద్దు ఈ ఒకసారి చెప్తా ఒకసారి ఏం నాటా చెప్తా ఇక్కడ అంట ఒకరి గురించి మనకి సంబంధం లేదు గురించి కాదు మీకు అలాగే ఎలాంటి సంబంధం ఎట్లా మీది సొంత లేదు లేదు మా పులివెందులు అన్న మా ఎక్కువ అన్నీ అన్నారు పులివెందులేనా నాది పులివెందులే మీ ఇల్లు ఆడా మీ ఇల్లు ఆడనా అన్యాయం చేస్తున్నా నన్ను చంపాలని ప్రయత్నించినారు అది నాకు తెలియదన్నా అది మీ ఫ్యామిలీ విషయం నాకు తెలియదు అది మీ ఫ్యామిలీ విషయాలు మాకేం తెలియదు కానీ మీ అక్క వాళ్ళ పేరు ఏం పేరు మీ అక్క వాళ్ళ పేరు ఏం పేరునా విజయలక్ష్మి 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 ఆమె విజయలక్ష్మి ఈ మంచి అడుగుతున్నాడు మాట్లాడు మంచి ఎవరు విజయలక్ష్మి ఆనా దొంగ బయటపడిందని ఎవరు తెలియదు అంటుంది చంపాలని ఫుడ్ పాయిజన్ కూడా ఇచ్చినారు అవి మాకు తెలియదన్నా అవి మాకు సంబంధం లేదన్నా మీ ఫ్యామిలీ విషయాలు చాలా అరాచకాలు దొంగతనాలు ఇండియా అరాచకాలు దండిగా ఉన్నాయినా వాళ్ళు ఎవరు ఫోన్ కట్ చేసి ఇప్పుడు రాంగ్ నెంబర్ అంటాడు యాడ్ నెంబర్ అడిగి అవి మీ సంవత్సరాల విషయాలు మాకు తెలియదన్నా నేను వచ్చాను మీ అడ్రస్ మీ ఇంటికాడికి వస్తాను నేను టైలర్ షాప్ వరకు వచ్చానన్నా నేను టైలర్ షాప్ వరకు వచ్చాను టైలర్ షాప్ కాడికి పొద్దుటూరులో కాదు మేము పులివెందులో ఉన్నాం ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది ఆయన నా దగ్గర సంసారానికి వచ్చింది సంసారం చెడగొడుతున్నారు మనకైతే తెలియదు మీద పొద్దుటూరులో మేము ఇచ్చింది సరే అడిగి ఆయన సంసారానికి వచ్చింది నా సంసారం చెడగొడుతున్నారు అది మాకు తెలియదు అది మీ ఫ్యామిలీ విషయం నాకు సంబంధం లేదు కదా నా సంసారం చెడగొడుతున్నారు నా పిల్లలు నాకు ఒకరు కొట్టించినారు నా పిల్లలను కొట్టించినారు అది నాకు సంబంధం లేదండి మేము ఇచ్చినా అడుగుతాం అందుకే లేకుంటే అడుగుతున్నాం అంతే ఇచ్చి 15 రోజులు అవుతుంది ఈ వద్దు మళ్ళీ ఫోన్ కాల్ వస్తున్నాయి సరే సరే అయితే మాకు సంబంధం లేని విషయంలో మీరు ఇదే ఈ నెంబర్ ఎప్పుడైనా కానీ నాకు ఫోన్ చేసి నేను మాట్లాడతాను నాకు సంబంధం వచ్చింది ఓకే హలో హలో ఎవరున్నా చంద్రహాస్ రెడ్డి నేనే చంద్రహాస్ రెడ్డి ఎవరు బూచిపల్లె బూచిపల్లెనా ఎవరు నేను మోటంతులపల్లి గంగరాజును చెప్పునా ఎక్కడున్నావు నేను బయట ఉన్నాలేనా ఏమో చెప్పునా వాడు జనార్దన్ రెడ్డి గారి నెంబర్ చెప్పు నెంబర్ నా దగ్గర లేదు నా నెంబర్ పనిచేయడం లేదా పనిచేయడం లేదు నెంబర్ పక్కన తీసి ఆ రోజు మీరు నన్ను బెదిరించినది ఎవరెవరు ఏమన్నా నాకు తెలియదు అది నీ నెంబర్తోనే కదా నా నెంబర్ అంటే ఏదో వాళ్ళ ఫోన్ పనిచేయలేదంటే అడిగితే ఇచ్చినాము అదే ఎవరెవరు నా నెంబర్ ఇస్తే ఎవరెవరు ఉన్నారు ఏంది అప్పుడు పని ఉంటే నా దగ్గరికి వచ్చినాడు మాట్లాడినాడు ఫోన్ కావాలంటే ఇచ్చినాం అంతే సరే మీరు ఇద్దరు ఉన్నారా ఎవరెవరు ఉన్నారు ఏమన్నా తెలియదు నేను నా దగ్గరికి ఒకడే వచ్చినాడు ఎవరో లేదు నాకు తెలియదు నీకు పక్కన కాదు మీరు ఆ స్పాట్లో నన్ను బెదిరించినప్పుడు ఎవరెవరు ఉన్నారు అట్లా ఏమో నాకే తెలుసు ఆయనతో మాట్లాడుకో ఆయనతో మాట్లాడతారే మీరు ఆ స్పాట్లో ఎవరెవరు ఉన్నారు అది
నాకు తెలియదు నా అంటే నేనైతే ఒకనే ఉన్నాను. నాకు ఫోన్ తీసుకున్నాడు, మాట్లాడినాడు. ఎవరికో ఫోన్ చేసినా నాకు సెల్ అన్నాడు. ఎవరితో పనింది నాకు ఫోన్ చేసినాడు. నేను ఫోన్ చేసుకోవాలా, ఫోన్ ఏంటి ఇచ్చిన అంతే. నాకు తెలియదు స్పాట్ లో మీరిద్దరు నాకు తెలియదు అంటే నువ్వు నన్ను సతాయిస్తావు. తెలియదు అతనితో మాట్లాడుకోదు. ఈయన ఉన్నాడు కదా ఊర్లోనే, ఊళ్ళో పోయి మాట్లాడదా మీరిద్దరే ఉన్నారా? ఇంకా మీకు తోడు ఎవరైనా? నాకు తెలియదు అంటే ఎవరు లేరు నా కాడ. అదేనా నా కాడ బజార్లో కనపడినాడు. ఫోన్ అడిగితే ఫోన్ ఇచ్చిన అంతే. నాకు మిగతా విషయాలు నాకు తెలియదు. అతనితో మాట్లాడు. నువ్వు ఫోన్ ఇచ్చింది నన్ను బెదిరిస్తారు అయితే అట్లా? నాకు తెలియదంటే అతను బెదిరించాడు, ఏం చేసినా నాకైతే తెలుస్తుంది. ఫోన్ అడిగింటే ఫోన్ పని చేయలేదంటే ఇచ్చిన అంతే. ఎవరికో ఫోన్ చేసుకోవాలంటే బెదిరి నాకు అతనికి నాకేం తెలుసు ఎవరికి బెదిరించాడు, ఏం చేశాడు. అతనితో మాట్లాడుకో. నీ నెంబర్తోనే నన్ను బెదిరించింది చంపుతాను. నా నెంబర్ నుంచి బెదిరించా ఉన్నావా? నా వయసు నేను చెప్పు. నేనేమన్నా నా వయసు ఏ బుద్ధి నేను చూడలే కదా, నాకే తెలుస్తుంది. కరెక్ట్ అయితే చంద్ర. ఇప్పుడు నువ్వు నీ నెంబర్తో నాకు కాల్ తెలియదు. నేనైతే అంతే. నాకు తెలియదు. అదంతా మాట్లాడుకో. నా విషయంగా నా సమస్యలు నాకు ఉన్నాయి. నన్ను ఇబ్బంది పెట్టాలి. నాకు ఫోన్ చేద్ది దయచేసి. నేనేం చేయలే, నేను అవసరం లేదా. నేను శేషర్ గారు చేస్తారు. ఆ రోజు ఎవరెవరు ఉన్నారు? మీరిద్దరు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? పెట్టేస్తాను ఫోన్. పెట్టేస్తాను కాదు, ఎవరెవరు ఉన్నారు? మీరిద్దరు ఉన్నారా? ఇంకా ఉన్నారు జనాలు? ఏమో నాకు తెలియదండి. అతను ఇంట్లో మాట్లాడుకో. నీకు తెలియకున్నట్టుండే చంద్ర. ఆడ స్పాట్ లో ఉన్నట్టు నాకు కాల్ కంప్లైంట్ ఆల్రెడీ నేను నువ్వు కూడా చూసినాడు. ఏడాది ఇచ్చినది హైకోర్టులో, సుప్రీంకోర్టులో, జిల్లా కోర్టు అన్ని. నాకే సంబంధం అంటే నా నెంబర్కి ఫోన్ చేస్తే నేను చేసినట్ట. నాకే సంబంధము. నీ నెంబర్తో ఫోన్ చేస్తే నేను అంటే ఇప్పుడు నేను చేసినట్టేనా నీకు? వయసు తేడా ఎవరు రాసింది? నేను ఎవరు వాయించింది? నేనే మాట్లాడినా. నేను చేసిన గొంతు ఏమన్నా పడిందా? పడింది మాట్లాడు. నీకు ఎవరు మాట్లాడినాడు వంద మాట్లాడుకో. ఎందుకు సతాయిస్తావు నువ్వు? నిన్నే సతాయిదా? మీరు ఎవరెవరు ఎందుకు చేసి నన్ను అదే వివరాలు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు అతను చూసుకోపోయినా నాకు ఫోన్ చేయకు. నీ నెంబర్తో వచ్చినాక నిన్న నాకు తెలియదు. నువ్వు మాట్లాడుకోపోయినా అంటే నా ఫ్యామిలీ కూలిపోయినా ఏం చేసినా నాకు తెలియదు. అవసరం లేదు నాకు. నా పిల్లలు అర్థం కాదు. నాదేదో ఇబ్బంది పడుతుందండి. నేను అవుతావు. నువ్వు ఇబ్బంది నేను పెట్టాను కదా, నన్ను పెట్టాను మీరు అందరూ కలిసి. నాకు ఎవరో మాట్లాడుకోపోనా? నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళతో మాట్లాడుకోపో. చూడు చంద్ర. ఏం చంద్ర ఎవరు మాట్లాడదు చంద్రరాజు. చెప్పునా? ఇప్పుడు ఫోన్ చేయమంటే మాట్లాడడం అంటే నేను 12 వెళ్ళిపోతాను. నేను 12 కడపకు వచ్చాను. వేరే వాళ్ళు ఎవరు ఏం చంద్ర? ఏం నన్ను ఊరికి కనిపించింది మాట్లాడదామని అంతే. కాదు చెప్పునా? నాగశేషారెడ్డి జనార్దన్ రెడ్డికి ఏమవుతాడు? ఎవరు? నాగశేషారెడ్డి కానిస్టేబుల్ పీపీ. ఏమో నాకు తెలియదు. ఏం ఊరికి ఉలిమెల్ల పెళ్లి చేస్తున్నాడు. ఉలిమెల్ల పెళ్లి చేస్తున్నాడా? ఎవరింట్లో తెలియదు. అతను ఎవరింట్లో తెలియదు. ఉలిమెల్ల పెళ్లి చేస్తున్నాడు తెలుసు అంతే. నా ఊరు అవుతుంది తెలుదునా? సొంతూరు తెలుదు మనకు. వీడు లేడు. అతను మైదుగురుకు ప్రొద్దురు పోయాడు. గారికి మైదుగురు ప్రొద్దురు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. లేడు. లేదు. ముద్దునూరు వినాలి. ఏనా? ముద్దునూరు వినాలి. తెలియదు. అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడు. ఇలా వెనకాల ఎవరెవరు ఉన్నారు? ఏమో మనకైతే తెలియదు. తెలియదు నాకైతే పూర్తిగా. లేడు కదా. జనార్దన్ లోపల ఉన్నాడు. వచ్చిందా? బయటకు వచ్చిందా? ఎప్పుడు వచ్చా అంటున్నా? మొన్న దొరికినప్పుడు. ఏమంటే దొరికినాడు? మందు. కర్ణాటక ముందా? మన పేపర్లో కూడా వచ్చింది. ఏమో నేను పేపర్ చూడలేదు. వారం 10 రోజులు అయింది. లోపల ఉన్నాడు.
గ్యాంబ్లింగ్లే మొత్తం అంతా గ్యాంబ్లింగ్లే. తర్వాత అనేది ఇదంతా ఇచ్చేది ఏమో తెలియదు. ఫోన్ చేశాను, వేరే వాళ్ళు ఫోన్ చేశాను. సరే.